నేను ఈరోజు చూస్తున్నా, ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మీద చూస్తే ఒక 10 పేజీలు వేసి ఉంటాడు బీహార్ మీద. అంటే ఎంత పెద్ద ఎత్తున కేంద్రంలో ఉన్నటువంటి పాలక పార్టీకి అనుకూలంగా బిగ్ మీడియా ఎలా పనిచేస్తుంది. 10 పేజీలు ఏముంటుంది వాస్తవంగా, ఇంగ్లీష్ పైగా, హిందీ అని అయితే దీనికోసం అంటే ఒక ఇంప్రెషన్ ముందు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు. అప్పుడు అలా అనిపించింది, తేజస్వి యాదవ్ పర్వాలేదు అనిపించాడు, కానీ మారిపోయింది. బీజేపీ కొట్టేసింది, ఇంకొచ్చేస్తుంది. బీజేపీ రావడంతో పాటు నితీష్ కుమార్ దెబ్బతినిపోయాడంట. మళ్ళీ నితీష్ కుమార్ వేస్ట్ అని తేలిపోయింది. గతంలో లాగా నితీష్ కుమార్ ఇంకా కింగ్ లాగా లేడు అని. ఈ మధ్యలో ప్రశాంత్ కిషోర్ పీకి, ఆయన మూడో ఆయన మీరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు, కానీ నేను చాలా ప్రభావం చూపిస్తాను, వాళ్ళని వీళ్ళని కూడా దెబ్బతీస్తానని ఆయన చెప్తున్నాడు. సో బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ చామ్ అలా గట్టిగా నిలబడ్డం, వాళ్ళ నాన్న కూడా లాలూ యాదవ్ ఆయనతో ఉండటం. అలాగే ఇండియా అన్నది అక్కడ కూటమి మొత్తం కలిసి సర్దుబాట్లు చేసుకొని మరి వెళ్తూ ఉంది. కాబట్టి బిగ్ ఛాలెంజ్ టు మోదీ. బీహార్ ఛాలెంజ్ బీజేపీ కనుక నెగ్గితే వాళ్ళ పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, లేకపోతే ఒక విధంగా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ మీద యుద్ధం కూడా బీహార్లో అది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. సో బీహార్ పర్యవసానాలు, ఎన్నికలు, వాటి మీద వచ్చే పాఠాలు కూడా దేశానికి ఒక పెద్ద సంకేతం అవుతాయి. అది ఎలా జరుగుతుంది అన్నది ఒకటైతే నిన్న మనం మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ అంశాలు కూడా ఇప్పుడే తెస్తున్నారు. ఎందుకు చాలాసార్లు అవన్నీ ప్రకటనలు బీహార్ నుంచే చేస్తున్నారు. సో బీహార్లో ఈ బ్యాటిల్ రాయల్ అంటారే, ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఆయనే అన్నాడు, మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అన్నాడు. సో ఈ వాట్ హ్యాపెన్స్ ఇన్ బీహార్ అంటే డెఫినెట్గా ఏ ఒక్క చోటి కంటే ఇండియా కూటమికి ఇక్కడ అనుకూలంగా ఉందనే భావం, నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. మనం